ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రాలు. Proverbs 16:3. Commit your works to the Lord and your thoughts will be established. దేవాది దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మన యేసయ్య చెబుతా ఉన్నారు మనకి సామెతల గ్రంథంలో మన ప్రతి పని కూడా మనం చేసే పనిని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఆలోచన, వివేచన, తీసుకోవాల్సిన నిర్ణయాల్ని దేవాది దేవుడు మన హృదయంలో, మన మనసులో ఉంచి మన ఆలోచనల ద్వారా వాటిని సఫలపరుస్తాను అని అంటున్నారు. చాలా మందికి మనకి ఏదైనా సమస్య రాగానే మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఫోన్ చేస్తాం, లేకపోతే ఎక్కడ మనకి అవసరత తీరుదు అక్కడ పరిగెత్తడానికి చూస్తాం. కానీ దానికంటే ముందు దేవుడు అంటున్నారు, కమిట్ యువర్ థాట్స్, కమిట్ యువర్ వర్క్. మీ యొక్క పనిని, నీ పనుల భారాన్ని యెహోవా మీద ఉంచు. యు బిలీవ్ ఇన్ గాడ్, యు కీప్ దోస్ థింగ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. దేవుని యొక్క సన్నిధానంలో ఆ పనులు మన విన్నపాలు ఉంచినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు, దేవుడు వాటిని ఆశీర్వదించి మనకి సహాయం చేస్తానంటున్నారు. చూడండి, మనం చేసే కష్టార్జితమైన పనులు మనం చేసినప్పుడు, యథార్థమైన మన పనులు మనం చేస్తున్నప్పుడు మన చేతుల యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించేవారు దేవుడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనం సామెతలు 10:4 చూస్తే, అలాగే మనం చూస్తుంటే సామెతలు 23:4 చూస్తే వర్క్ స్మార్ట్, తెలివిగా పనిచేయమంటున్నారు. చాలా మందికి ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ వాళ్ళు చేరాల్సిన పొజిషన్కి చేరలేకపోతారు. కొంతమందికి చదువు తక్కువ ఉన్నా కానీ దావీదు మహారాజు చూడండి ఏం రాస్తారో, నాకు ఇచ్చిన జ్ఞానము నా యొక్క టీచర్స్, నా మాస్టర్స్ కంటే కూడా విలువైన జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చారు అంటారు. వాట్ ఈజ్ దట్? ఇట్ మేడ్ సో మచ్ డిఫరెన్స్. అదేంటి అంత డిఫరెన్స్ చేసింది? డిఫరెన్స్ ఏంటంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా కానీ దానికి సరి అయిన జవాబు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా నీ హృదయంలో ఉన్న మాటల్ని మళ్ళీ నీకు జ్ఞాపకం చేసి వాటి ద్వారా విజయం పొందడానికి దేవుడు మన కృపను అనుగ్రహిస్తారు. ఎవరైతే ప్రతిరోజు బైబిల్ ఎక్కువ చదువుతూ ఉంటారో, ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, దేవుని మీద నమ్మకంతో ఆయన మీద భారాన్ని వేస్తారో వారు, వారి కుటుంబాలు దీవించబట్టం మనం చూస్తూ ఉంటాం కదా. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దట్ అంటారు, యు వర్క్ విత్ యువర్ హార్ట్. నువ్వు ఏ పని చేసినా కానీ సణుగుతా గొణుగుతా చేయబాకు అని అంటారు. ఎప్పుడైతే మనము సంతోషంతో, ఎప్పుడైతే మనం సమాధానంతో, సమస్యలు ఉన్నా కానీ, యాంగ్షియస్ థాట్స్ ఉన్నా కానీ, ప్రభువా ఇదిగో నాయనా ఈ భయాలు నాకున్నాయి, నాలో ఉన్న భయాల్ని తీసివేయండి, ప్రభా ఈ పనులు ఎలాగ నేను చేయాలో నాకు జవాబులు ఇవ్వండి అని మనం ప్రార్థన చేసినప్పుడు చూడండి దేవుడు అంటారు, జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగు, పరలోక రాజ్యాన్ని జ్ఞానాన్ని నీకు ఇచ్చి దీని ద్వారా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటారు కదా. ఆ జ్ఞానం అంతా ఎవరిలో ఉందని మనం నేర్చుకున్నాం. కొలసీల పత్రిక మనం చూసినా కానీ, మొదటి కొరింథీలు మనం చూసినా కానీ, క్రీస్తులో సమస్తానికి కావాల్సిన జ్ఞానం అంతా యేసయ్యలో ఉందంట. యేసయ్య ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్యను మనం ధ్యానిస్తూ ఉంటామో, యేసయ్య చెప్పిన మాటలు మనం ధ్యానిస్తూ ఉంటామో, దేవుడు మనకి, మన కుటుంబాలకి, చూడండి యేసయ్య వాక్యంలో జీవం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, దీర్ఘాయుష్ ఉంది, ప్రాస్పెరిటీ ఉంది, అలాగే మనకు కావాల్సిన ఆ యొక్క జ్ఞానం ఉంది. ఎవ్రీథింగ్ విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, డిజర్నింగ్ స్పిరిట్ అండ్ ఆల్సో రెస్పెక్ట్, రెవరెన్స్, ద విక్టరీ, ఇవన్నీ కూడా విజయాలు, ఇవన్నీ కూడా దేవుని మాటలో మనకున్నాయి. ఆ దేవుని మాటకి విధేయత చూపించాలని చెప్తున్నారు. మనం చూస్తూ ఉంటే జెహోషాపాత్, మన పాత నిబంధన గ్రంథంలో చూస్తే దండయాత్రకి శత్రువులు వచ్చినప్పుడు ఆ విన్నపాలన్నిటినీ దేవుని సన్నిధానంలో పెట్టి పేపర్ మీద రాసి దేవుని యొక్క సన్నిధానంలో పెట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో చక్కగా శత్రువుల మీద విజయం ఇచ్చారని మనం చూస్తున్నాము. అలాగే మనం కొత్త నిబంధనలు చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి మనం 9 వచనాలు చూస్తే, rejoice in the Lord always. Again I say rejoice. Bring all your petitions, write it down, bring it into the feet of the Lord. దేవుని యొక్క సిలువ దగ్గరికి మీ యొక్క ప్రతి పిటిషన్, విన్నపాన్ని తీసుకొని రండి, ఆయన దగ్గర మీరు ప్రార్థన చేసుకోండి, ఆయన మీకు జవాబిచ్చి నడిపిస్తారు అని అంటారు. మనం కొలసీల పత్రిక 2:14-15 చూస్తే మన పాపాలన్నింటినీ ఆయన సిలువ కొట్టివేశారు, తిరిగి రక్షణలో ఆయన్ని మనకు అనుగ్రహించారు. దేవుని స్తోత్రాలు. క్రీస్తును కలిగి ఉన్న మనము ధన్యులము. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాము, ప్రభువుకు ప్రార్థన చేసుకుందాము, ప్రభులో జీవించి ఉందాము, ప్రభువును మహిమపరుద్దాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఫాదర్ గాడ్ హెల్ప్ అస్ లార్డ్. మిమ్మల్ని మేము నాయన విశ్వాసంలో నమ్మటానికి నాయన, విశ్వాసానికి కర్తవైన దేవా, మాలో ఉన్న అపనమ్మకాలని నాయన మీరు తీసివేసి నాయన, బలహీనతలు మీరు తీసివేసి నాయన, దిగుళ్ళు విచారాలు నాయన, నేను ఈ పని చేయలేనేమో అనే యొక్క నిస్సహాయత నాయన మీరు తీసివేసి ప్రభా, మీ శక్తిని నాయన, మీ ధైర్యాన్ని నాయన, మీ బలాన్ని నాయన ప్రభా మీరు మాకు అనుగ్రహించి ప్రతి పనిలో నాయన చేసే మంచి కార్యాలు మేము విజయం పొందుతూ నాయన, బిడ్డలందరూ మంచి ఆరోగ్యాలతో దీర్ఘాయుష్తో ప్రతి పనిలో కూడా విజయం వెంబడి విజయం మాతో వస్తున్నాయన ప్రభా, మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.